ఈ వారం గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా అనుకూలంగా కనపడటం లేదు. ఏది ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మోసం చేసేవాళ్ళు ఉంటారు. పైకి మంచి వాళ్ళుగా నడుస్తారు. కానీ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. ముఖ్యంగా స్త్రీలు, కాలేజీ విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. అలాగే వివాహేతర సంబంధాల జోలికి కానీ, ప్రేమ వ్యామోహాలు కానీ, ప్రేమ కలాపాలు కానీ, శారీరక కోరికల కోసం కానీ వ్యవహారం చేసినట్లయితే కనుక సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కనపడుతోంది. కాబట్టి వాటికి చాలా దూరంగా ఉండాలి. అలాగే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిద్దామనుకున్న షేర్లు, బెట్టింగ్లు, స్కాముల జోలికి వెళ్ళా ఎక్కువ ధన నష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. ఏదైనా వస్తువులు కొనేటప్పుడు, వాహనాలు కొనేటప్పుడు, భూములు, గృహాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదా మధ్యవర్తులను నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. లేదా తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. లేదా ఫేక్ డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కొనే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. లిటిగేషన్తో కూడుకున్నటువంటి డాక్యుమెంట్స్ వ్యవహారాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి క్రయ విక్రయాలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుదిరితే వాయిదా వేసుకోవడం ఇంకా మంచిది. అలాగే ఎవరితోటైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ఎవరికైనా మాట ఇచ్చేయడం కానీ, వాగ్దానాలు చేసేయడం కానీ చేసేసారన్నట్లయితే కనుక భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. అలాగే ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడడం కానీ, కోపంగా మాట్లాడడం కానీ, మీకు గొడవలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు. కాబట్టి జాగ్రత్త. ఎవరితోటైనా సరే వాళ్ళని కోపడినా, నిందించినా, విమర్శించినా తర్వాత మీ మనసులో మీరే బాధపడతారు. వాడిని ఎందుకు అలా అన్నానరా బాబు, వాళ్ళతో ఎందుకు ఇలా బిహేవ్ చేశారని. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తితో వ్యవహరించండి. ముఖ్యంగా మీరు బాగా ప్రేమించే వాళ్ళతోటి, స్నేహితులతోటి, కుటుంబ సభ్యులతోటి, భార్య భర్తల మధ్య, అలాగే అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి, అలాగే ప్రేమికుల మధ్య కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం. గొడవలు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. వ్యాపారాల్లో విపరీతమైన ఒడిదుడుకులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవహారాలు ఏది ముందరకు సాగేలా కనపడలేదు, ఆలస్యంగా జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఆలస్యంగానే ఎదురుకు వెళతాయి. అనారోగ్య సమస్యల ప్రభావం బాగా పడుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, వ్యాపారాల్లో చికాకులు బాగా పెరిగిపోవడము, ఎంత కష్టపడినా అనుకున్నంత గ్రోత్ రాకపోవడము, ఉద్యోగాల్లో విపరీతమైన పనిభారం పెరగడం జరిగే అవకాశం కనపడుతోంది. లేనిపోని అప్పులు, లేనిపోని రుణాలు చేయడం, లేదా క్రెడిట్ కార్డులు వాడేయడం, ఈఎంఐలు కట్టలేనటువంటి పరిస్థితులు, లేదా గతంలో చేసిన రుణాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడాలు, ఇలాంటి ప్రభావాలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది. అలాగే మానసిక పరంగా కూడా ఆలోచనలు నిలకడగా లేకపోవడం, ఏదో ఆలోచించేయడం, ఏదో నిర్ణయాలు తీసుకోవడం, తప్పుడు నిర్ణయాలు తీసేసుకోవడం, ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆలోచన విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇక ధన సంబంధమైన విషయాల్లో కానీ, వ్యవహార విషయాల్లో కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబపరమైనటువంటి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. శారీరక పరమైనటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త.